హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం H5Pలో ఇమేజ్ పేరింగ్ గురించి నేర్చుకుందాం. దానికోసం ముందు మనం H5Pలో యాడ్ న్యూ అని క్లిక్ చేస్తాం. చూడండి, యాడ్ న్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో ఇమేజ్ పేరింగ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, డీటెయిల్స్లోకి వెళ్ళి ఇమేజ్ పేరింగ్ అంటే 2 సెట్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చి, అంటే ఇప్పుడు ఇదొక సెట్ ఇచ్చేసి ఇందులో ఉన్న ఇమేజ్ని ఈ సెట్లో సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఇమేజ్తో మ్యాచ్ చేయడం. అంటే ఇది మ్యాచింగ్ లాగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండు ఇమేజెస్లో మనం సేమ్ ఇమేజ్ కాకుండా టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. ఒకవైపు టెక్స్ట్ ఉన్నటువంటి ఇమేజ్, రెండు వైపు రియల్ ఇమేజ్ ఇచ్చి దాన్ని మ్యాచ్ చేయించడం కానీ, లేదా ఒకవైపు మ్యాప్స్ చూడండి ఈ విధంగా, ఒకవైపు మ్యాప్స్ ఇచ్చి మరొక వైపు ఫ్లాగ్స్ ఇచ్చి, అంటే కంట్రీస్ ఫ్లాగ్స్ ఇచ్చి వీటిని మ్యాచ్ చేయడం కానీ, ఇలా మన అవసరానికి తగ్గట్టుగా వీటిని వాడుకోవచ్చు. అయితే మనము ఈరోజు ఇమేజ్ పేరింగ్ అనేటువంటిది చూద్దాం. మీకు దీని గురించి కావాల్సిన డెమో కావాలంటే ఇక్కడ కంటెంట్ డెమో అనేటువంటి క్లిక్ చేస్తే కూడా మనకు H5P వెబ్సైట్లో దాని డెమో కూడా ఓపెన్ అవుతుంది. అయితే మొదట మనం ఏం చేద్దామంటే ఇది క్రియేట్ చేయడం కోసం యూజ్ అనేటువంటి బటన్ని క్లిక్ చేద్దాం. యూజ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమేమి అవసరం ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా ఇమేజ్ పేర్ చేయాలన్నా, ఎలాంటి H5P కంటెంట్ చేయాలన్నా టైటిల్ అనేది తప్పనిసరి. ఇది మనకు తెలియడం కోసం, మనకి ఈజీగా గుర్తుండడం కోసం మనం ఏం పెట్టాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఇస్తాం. అట్లాగే టాస్క్ డిస్క్రిప్షన్, అంటే ఈ ఇమేజ్ పేరింగ్ పైన ఏం పేరు రావాలి, ఏం డిస్క్రిప్షన్ రావాలి, అంటే వీటిని జతపరచమని ఇస్తారా, లేకుంటే వీటిలో రెండు సెట్స్లో ఉన్నవి జతపరచండి అని ఇస్తామా, ఇలా మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం పైన క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ ఇస్తాం. తర్వాత చూడండి, కార్డ్స్ అనేటువంటిది ఉంది. కార్డ్స్ అనేవి 3 తప్పనిసరిగా ఉన్నాయి. కార్డ్స్లో మళ్ళీ యాడ్ ఇమేజ్, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్ అని ఉంది. అయితే ఇదేంటనంటే యాడ్ ఇమేజ్ అనేటువంటి, ఇందాక మనకు 2 సెట్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అందులో ఇమేజ్ యాడ్ చేస్తాం. ఒక సెట్లో ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తాం, సెకండ్ సెట్లో అంటే దాని మ్యాచింగ్ ఇమేజ్ ఇక్కడ కింద యాడ్ అనేటువంటి చేస్తాం. ఈ విధంగా చూడండి, ఈ విధంగా. అయితే ఇది కంపల్సరీ ఇచ్చారు, ఇది కంపల్సరీ ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షనల్ ఇమేజ్ టు మ్యాచ్ అగైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 2 కార్డ్స్ విత్ ద సేమ్ ఇమేజ్. అంటే ఇక్కడ 2 కార్డ్స్కి సేమ్ ఇమేజ్ వాడాలనుకుంటే ఇది ఆప్షనల్ ఇమేజ్. చూద్దాం మనం అదేంటి అనేటువంటిది ఒక్కొక్కటి. ఫస్ట్ ఒక ఇమేజ్ నేను యాడ్ చేసి చూపిస్తాను. అయితే ఇమేజ్ యాడ్ చేసే ముందు వీటిని మనం కంప్రెస్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకుంటే, సెట్స్ లాగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను 2 సెట్స్ ఇమేజ్ని రెడీ చేసి పెట్టుకున్నాను. 1 అనేటువంటిది ఒకటి, సేమ్ దానికి సంబంధించి 1 1 అని పెట్టుకున్నాను. 2 2 2 అంటే మీకు ఇష్టమైన పేరు ఇచ్చుకోవచ్చు, మీకు ఈజీగా ఐడెంటిఫై అయ్యే విధంగా 2 సెట్స్ ఇమేజ్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇమేజ్ని రెడీ చేసుకోవాలంటే అసలు యాక్చువల్గా మనకు ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఎలాంటివి తీసుకోవాలి అని చూసినట్లయితే ఎప్పుడైనా కూడా మనం కాపీరైటెడ్ ఇమేజ్ తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మనం కొనుక్కుంటే తప్పిస్తే ఆ కాపీరైటెడ్ ఇమేజ్ మనం తీసుకోవడానికి వీల్లేదు. అయితే అలా కాకుండా మనకు CC0 ఇమేజ్ ఫ్రీగా వాడుకునేటానికి వీలైనటువంటి ఇమేజ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వాడవచ్చు. అవి ఎక్కడ ఉంటాయి అని చూసినట్లయితే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో మనకు CC సెర్చ్ అనేటువంటిది search.creativecommons.org వెబ్సైట్లో, ఈ వెబ్సైట్లో మనకు డైరెక్ట్గా CC0 కంటెంట్ మనం సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. search.creativecommons.org. ఇది కాకుండా ఇంకా వెబ్సైట్ చూడండి, రాయల్టీ ఫ్రీ వెక్టర్స్ అని ఉంది. ఇది ఒక మంచి వెబ్సైట్. మనకు కావాల్సినటువంటి కంటెంట్, ఫ్రీ కంటెంట్ మనం ఎత్తుకోవడానికి పబ్లిక్ డొమైన్ వెక్టర్స్.org. తర్వాత మరొకటి చూడండి, పబ్లిక్ డొమైన్ పిక్చర్స్.net. ఇవి కాకుండా మీకు తెలిసి ఏవైనా సరే పిక్సాబే నుంచి కానీ, అన్స్ప్లాష్ కానీ, ఇట్లా ఏ వెబ్సైట్ నుంచి అయినా సరే మనం క్రియేటివ్ కామన్స్ ఇమేజెస్ CC0 ఇమేజ్గా తీసుకున్నట్లయితే, లేదా CC1 2 3 4 వీటిలాంటి ఇమేజ్ తీసుకున్న వాటి అట్రిబ్యూషన్, అంటే అలాంటివి తీసుకున్నప్పుడు అది ఎవరిది అనేటువంటిది ఆ లింక్ అవి కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవి కూడా కాపీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు తెలిసినటువంటి ఏదైనా CC0 ఇమేజ్ మనం తీసుకొని వాటిని కావాల్సిన సైజుకి మనం రీసైజ్ చేసుకోవాలి. అయితే ఎందుకంటే మనం ఇప్పుడు వీటిలోంచి డౌన్లోడ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇమేజ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆ ఫైల్ పెద్ద సైజు వస్తుంది. జనరల్గా మనకు ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసినప్పుడు దాని ఫైల్ సైజు పెద్దగా ఉంటుంది. అయితే అది మనం అప్లోడ్ చేయడం ఇబ్బంది, తర్వాత దాన్ని మళ్ళీ స్టూడెంట్స్ చూసేటప్పుడు కూడా అక్కడ లోడ్ అవ్వడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీని సైజ్ చూడండి, 196 KB ఉంది.
ఇలాంటి ఇమేజ్ని మనం ముందుగా రీసైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రీసైజ్ చేసుకోవడం కోసం ఒక వెబ్సైట్ ఉంది, రెడ్యూస్ ఫోటో సైజ్ అనేటువంటిది. ఫోటో సైజ్ని రెడ్యూస్ చేయడం కోసం reducephotosize.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ ఇమేజ్ని ముందుగా రెడ్యూస్ చేద్దాం, దాని సైజ్ని రెడ్యూస్ చేద్దాం. చూడండి, దీంట్లో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది, ఇది క్లిక్ చేసి దీంట్లో మనం ఇందాక డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ సెట్టింగ్స్ ఏం మార్చకుండా జస్ట్ రీసైజ్ అనేటువంటి బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు రీసైజ్ అయిన ఇమేజ్ వచ్చేస్తుంది. ఒరిజినల్ ఫైల్ అనేటువంటిది 196 KB ఉంటే దాన్ని రీసైజ్ చేసిన ఫైల్ 14 KB ఉంది. ఈ విధంగా మనం ఒక ఇమేజ్ని రీసైజ్ చేసిన తర్వాత వాడుకోవచ్చు, లేదా దాన్ని సపరేట్ పార్ట్స్ లాగా చేసి కూడా ఈ విధంగా సపరేట్ పార్ట్స్ లాగా చేసిన తర్వాత కూడా వాటిని మనం ఆ reducephotosize.comలో మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు సైజుని. చూడండి, ఇప్పుడు దీని సైజు 14 KB వచ్చింది, అది తీసుకుందాం మనం. చూడండి, 14 KB ఫైల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని డైరెక్ట్గా మనకు కావాల్సిన షేప్స్ని అందులోంచి కట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు తక్కువ సైజులో ఫైల్ ఉంటుంది, అప్లోడింగ్ ఈజీ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ పిల్లలకు కూడా ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఏం చేశానంటే నేను జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకుంటూ సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ క్రాప్ చేశాను, దీన్ని ఒక ఫైల్ లాగా సేవ్ చేశాను. అంటే సేవ్ యాజ్ అని చెప్పి ఇక్కడ 1 అని ఇచ్చాను. అట్లాగే ఈ సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అండూ చేసేసి మళ్ళీ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, క్రాప్ చేశాను. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇలా మన ఇమేజెస్ అన్నిటిని కూడా రెడీ చేసుకుంటాం. నేను ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత బ్లాంక్ ఇమేజ్ తీసుకొని వాటిపైన టెక్స్ట్ పెట్టేసి ఈ విధంగా 4 ఇమేజెస్ తర్వాత 4 పేర్లతో ఉన్నటువంటి సెట్స్ని 2 తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం అందులో వాడి చూద్దాం ఎలా వాడాలనేటువంటిది. కాబట్టి మీరు ఒకటి ఇమేజ్ను ఏ ఇమేజ్ అయినా అప్లోడ్ చేసే ముందు ఈ reducephotosize.com వెబ్సైట్లో మీరు ఇమేజ్ని దాని సైజుని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది మనం ఓన్లీ దీని H5P కోసమే కాదు, ఏ వెబ్సైట్లో అయినా సరే మనం ఇమేజ్ని అప్లోడ్ చేయాలన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూద్దాం యాడ్ ఇమేజ్ అనేటువంటిది మొదటిది. ఈ యాడ్ ఇమేజ్ అనేటువంటిది క్లిక్ చేసి ఫస్ట్ అందులోంచి ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను, అది అప్లోడ్ అయిపోయింది. అయితే ఇక్కడ మనకు ఒకవేళ కాపీరైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే, అంటే కొన్ని ఇమేజ్కి CC1, CC3, CC4 అని ఉంటుంది, అలాంటి వాటికి వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయాలని అంటారు. అప్పుడు ఈ ఎడిట్ కాపీరైట్ దాంట్లోకి వచ్చి అవన్నీ కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అది ఎలాంటి లైసెన్స్ అనేటువంటిది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ ఈ ఇమేజ్లో అప్పుడు కూడా అంటే అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనం ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఇమేజ్ అని క్లిక్ చేసి మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. క్రాప్ చేయడం కానీ ఇంకేమైనా ఆప్షన్స్ దాంట్లో కొద్దిగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇద్దాం. ఇక్కడ మనకు స్పేర్ అని ఇచ్చాను. ఇప్పుడు జస్ట్ ఏం చేంజ్ చేయను, ఇంకా సెకండ్ ఇమేజ్ యాడ్ చేయకుండానే మనం ఇది సేవ్ చేసి చూద్దాం, క్రియేట్ చేసి చూద్దాం. అప్పుడు మనకు అసలు ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ నేను క్రియేట్ బటన్ కొడుతున్నాను. చూడండి, అయితే పైన టైటిల్ ఇవ్వలేదు, మనం ఇక్కడ టైటిల్ ఇద్దాం. ఈ విధంగా ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఇమేజ్ మళ్ళీ సేమ్ ఇమేజ్ వచ్చింది. అంటే ఇమేజ్కి అదే ఇమేజ్ వచ్చింది, మ్యాచింగ్ కూడా అదే వచ్చింది. అది ఇప్పుడు మనకి ఇలా కాదు, కావాల్సింది ఏంటి ఇక్కడ వేరే ఇమేజ్ రావాలి. కాబట్టి ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ మనం చూద్దాం. సెకండ్ ఇమేజ్ ప్లేస్లో మనం ఇందాక బ్లాంక్ ఇమేజ్ రెడీ చేసి పెట్టుకున్నాం, అది ఇక్కడ చూడండి మ్యాచింగ్ ఇమేజ్ అనే దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆల్రెడీ మనం 2 సెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సేమ్ ఇమేజ్ చూపించాలనుకుంటే, 2 వైపులా సేమ్ ఇమేజ్ చూపించాలనుకున్నప్పుడు అయితే జస్ట్ సేమ్ ఇమేజ్ ఒకటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. అయితే రెండో వైపు వేరే ఇమేజ్ ఖాళీ ఇమేజ్ కానీ లేకుంటే ఆ ఇమేజ్ షేప్ కానీ లేకుంటే ఇక్కడ ఇంకేదైనా దాని పేరు కానీ ఏదైనా అలాంటి చూపించాలనుకున్నప్పుడు మనం సెకండ్ సెట్లోంచి తీసుకుంటాం. చూడండి, సెకండ్ సెట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది కింద యాడ్ చేసాం మ్యాచింగ్ ఇమేజ్ అనేటువంటిది. చూడండి, పైన ఇది కింద ఇది వచ్చింది. ఇప్పుడు రెండో ఇమేజ్ కావాలి మనకు. అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ కార్డ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ కార్డ్లోకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇమేజ్ నేను తీసుకుంటాను, దీనికి పేరు ఇద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఇమేజ్ తీసుకున్నాం. చూడండి, ఈ విధంగా మనం ఇంకొకటి యాడ్ చేయవచ్చు. చూడండి, థర్డ్ ఇమేజ్ సెట్ 1లోంచి, సెట్ 2లోంచి మ్యాచింగ్ ఇమేజ్ థర్డ్ ఇమేజ్. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ ఇమేజ్ ఇద్దాం. సెట్ 1లోంచి
ఫోర్త్ ఇమేజ్, దీనిలోంచి ఫోర్త్ ఇమేజ్. ఈ విధంగా చూడండి, మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్ అని ఏమి ఇచ్చామో అది ఇక్కడ వచ్చేస్తుంది మనకు ఈజీగా తెలియడానికి. ఇవి కాకుండా ఇంకా ఉంటే 4 సెట్స్ మనం యాడ్ చేసాం. ఇప్పుడు బిహేవియరల్ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. బిహేవియరల్ సెట్టింగ్స్లో మనకు చూడండి, యాడ్ బటన్స్ ఫర్ రీట్రైయింగ్ వెన్ ద గేమ్ ఈజ్ ఓవర్, అంటే ఇక్కడ మనకు రీట్రై అనేటువంటిది వస్తుంది. టెక్స్ట్ ఓవర్ రైట్స్ అండ్ ట్రాన్స్లేషన్, ఇంకేమైనా మనం ఇవ్వాలనుకుంటే చెక్ అనే దగ్గర ఇంకా వేరే, అంటే మనం ఇంకేమన్నా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే చెక్ రీట్రై దగ్గర, సొల్యూషన్ దగ్గర మనం వేరే లాంగ్వేజ్లో తెలుగులో ఇవ్వాలన్నా వేరే ఇవ్వాలన్నా ఇక్కడ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనం టాస్క్ డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఇస్తాం చూడండి. కింద ఇచ్చిన ఆకారాన్ని సరైన పేర్లతో జతపరచండి అని ఇచ్చాను. ఇప్పుడు అప్డేట్ చేద్దాం చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వైపు 4 వచ్చాయి, ఇక్కడ వైపు 4 వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం అటువైపు, ఇక్కడ మనం ఇచ్చింది చూడండి, యాక్చువల్గా మనం స్టార్టింగ్లో స్క్వేర్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఇవి ర్యాండమ్గా వచ్చేసాయి. మనం ఇచ్చినట్టు కాకుండా ర్యాండమ్గా వచ్చాయి. సేమ్ ఆర్డర్ వస్తే పిల్లలకి డైరెక్ట్ తెలిసిపోతుందని, కాబట్టి ఇక్కడ ఏమైంది, ర్యాండమ్గా వస్తాయి. అంటే ప్రతిసారి వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ర్యాండమ్గా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది మ్యాచ్ చేసి చూద్దాం మనం. చూడండి, ఫస్ట్ దాన్ని, సెకండ్ది, థర్డ్ అండ్ ఫోర్త్, ఈ విధంగా చెక్ అంటే చెక్ చేస్తుంది. ఇది ఇమేజ్ పేరింగ్ అనేటువంటి తయారు చేసేటువంటి విధానం. అంటే దీంట్లో మనం ఏం చేసాం, మొదట ఒకసారి చూడండి, ఇమేజ్ పేరింగ్లో ఫస్ట్ దాని టైటిల్ ఇచ్చాము, తర్వాత టాస్క్ డిస్క్రిప్షన్ ఇచ్చాము, అంటే పైన వచ్చినటువంటి పేరు. నెక్స్ట్ ఏం చేసామంటే ఒక్కొక్క ఇమేజ్ని యాడ్ చేస్తూ వెళ్ళాము. ఫస్ట్ ఇమేజ్ దాన్ని ఏం చేసాము, ఇక్కడ యాడ్ ఇమేజ్ అనేది క్లిక్ చేసి ఫస్ట్ సెట్లోంచి ఇమేజ్ యాడ్ చేసాము. మ్యాచింగ్ ఇమేజ్ అనే దగ్గర యాడ్ ఇమేజ్ అనేది క్లిక్ చేసి సెకండ్ సెట్ నుంచి యాడ్ చేసాము. అలాగే 4 ఒక్కొక్కటి యాడ్ కార్డ్ అనుకుంటూ క్లిక్ చేస్తే మనం 4 ఇమేజ్ని యాడ్ చేసాము. ఇంకా యాడ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మనకు ఎక్కువ ఇమేజ్ కావాలంటే, ఈ విధంగా. తర్వాత బిహేవియరల్ సెట్టింగ్స్లో యాడ్ బటన్ ఫర్ రీట్రై అనేటువంటిది కూడా పెట్టాము. ఒకవేళ తప్పు చేస్తే రీట్రై వచ్చే విధంగా. చూడండి, మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకవేళ రాంగ్ ఇచ్చామనుకోండి ఎలా వస్తుందో చూద్దాం మనం. పైన మనం ఇచ్చింది వచ్చింది చూడండి, టాస్క్ డిస్క్రిప్షన్ అంటే ఇది. ఇప్పుడు చెక్ అంటున్నాను, ఇక్కడ 3 తప్పుగా చూపిస్తుంది, 1 రైట్ చూపించింది. ఇక్కడ మళ్ళీ మనకు రీట్రై వచ్చింది. సొల్యూషన్ కూడా ఉంటుంది అండి. సొల్యూషన్ అంటే ఈ విధంగా. సొల్యూషన్లో ఏం చూపిస్తుంది చూడండి, కరెక్ట్ అన్ని ఎక్కడిదక్కడ సెట్ చేసి చూపించేసింది. ఈ విధంగా మనకు H5P కోసం H5P ఇంటరాక్టివ్ కంటెంట్లో మనం ఇమేజ్ పేరింగ్ అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.